దౌర్జన్యం చేసిన వారిని వదిలేసి పోలీసులు నాపై కేసులు పెట్టారని మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2002 సంవత్సరంలో సర్వే నెంబర్ 553లో 2 ఎకరాల భూమిని ఆదిరెడ్డి ముబారక్లకు అమ్ముటకు ధర నిర్ణయించుకుని దస్తావేజు రాసి ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఆదిరెడ్డి ముబారక్లో విక్రయ సమయంలో కేవలం 1.50 సెంట్ల భూమికి మాత్రం డబ్బు చెల్లించడంతో వారికి ఉత్తరం వైపున గల 1.50 సెంట్ల భూమి స్వాధీనం చేయడం జరిగిందన్నారు. దక్షిణ వైపున 0.50 సెంట్లు నా స్వాధీనంలో ఉంచుకున్నట్లు ఆయన తెలిపారు. నా దగ్గర దస్తావేజు పొందిన ఆదిరెడ్డి ముబారక్లు మండెం ఆదినారాయణ రెడ్డికి 0.50 సెంట్లకు ఒక నామకార్థపు దస్తావేజు రాసి ఇవ్వడం జరిగిందన్నారు. ఆదినారాయణ రెడ్డి నా భూమిలో ఏనాడు స్వాధీనంలో లేడన్నారు. ఆదినారాయణ రెడ్డి నామకార్థపు దస్తావేజు సహాయంతో 2021లో రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం జరిగిందన్నారు. పై వ్యాజ్యం పెండింగ్ లో ఉండగానే రాయచోటి తహసీల్దార్ మరియు అప్పటి పోలీసులను ఆశ్రయించి భూమిని కొల్చేందుకు నాకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. కళ్యాణ మండపంలో మ్యారేజ్ ఉందనే ఉద్దేశంతో మేము క్లీన్ చేయించుకునేదానికి కళ్యాణ మండపాలకు వెళితే మేము పోయేటప్పటికి 9 అట్లా అయింది. ఆ లోపల వాళ్ళు కూసాలు గుడుస్తా అంటే మేము అక్కడికి వచ్చినాం. మాకు ఇంజక్షన్ ఉంది, మేము అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేము అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఎంత దౌర్జన్యంగా వచ్చినారంటే మేము పోలీసు వాళ్ళకి చెప్పడం కూడా ఏంటంటే సిఐ గారికి కూడా చెప్పినాం. మా దగ్గర సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉన్నాయి, ప్లస్ మీరు కూడా 9 నుంచి కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కటి వీడియో తీసినారు, ప్లస్ మేము వీడియోలు తీసినాం. ఏ ఒక్కరిపైనా కానీ కనీసం దొబ్బడం కూడా జరిగితే కట్టినా కూడా మాకు బాధ లేదు. అనవసరమైన కేసులు కట్టడం చాలా దారుణం సార్. పరిస్థితులు ఇట్లే ఉండవు. ఎంత అన్యాయమైన కేసులు కడతాన్నారు మీరని మా వారు చెప్తే కూడా పట్టించుకోకుండా మేమేమనుకున్నామంటే మా దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా, వాళ్ళు వచ్చినారని మేము అర్జీ రాసుకొని మేము కంప్లైంట్ తీసుకొని స్టేషన్కి వెళ్తే మా మీదనే 307 కట్టడం అనేది, నేను ఎక్కడే కానీ చేయి లేపడం కానీ వాళ్ళని దొబ్బడం కానీ, వాళ్ళ భార్య నన్ను ఎంత దారుణంగా దొబ్బిందంటే ఆ వీడియోలు కూడా మేము పెన్డ్రైవ్లో వేసి వాళ్ళకి కంప్లీట్ పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినాం. ఎక్కడైనా చూడండి సార్, మేము దొబ్బడం కానీ చేయడం కానీ ఎక్కడన్నా చేసినామా అని. మరీ ఇంత దారుణంగా కట్టి మా ఆయన మీద మళ్ళా నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, ఇప్పటికి 3 కేసులు అయినాయి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే ఎంత దారుణంగా చేస్తున్నారు సిఐ గారైనా చూడాలా. ఎప్పుడూ ఇట్లే ఉండదు. ఆయన మరీ దారుణంగా ఈరోజు కేసు కట్టి వారం తర్వాత మళ్ళా 307 అంటే దాని అర్థం మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మాకంటే తెలీదు. మరి అంత దారుణంగా 307 కట్టడం అనేది చాలా దారుణమైన విషయము. మరి నీకు ఇంకా నువ్వు మాట్లాడితే నీ పైన నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పడం అనేది మరీ దారుణము. ప్రతిసారి అది తీసుకొని పోయినప్పుడల్లా మాకు తెలిసిన విషయం ఏమంటే ఎస్పీ గారికి కూడా చెప్పినారు, అది దొంగదిగినే స్టే. దొంగ స్టే అయితే కోర్టుకు చెప్తే ఎంతసేపు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కోర్టు ఆర్డర్ దొంగదా ఒరిజినల్దా అనేది. 2002లో 553 సర్వే నెంబర్లో 2 ఎకరాలు భూమిని నమ్మి ఉన్నాను. దాంట్లో 1.5 ఎకరాకు నాకు డబ్బు ముట్టింది. మిగిలిన దానికి అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. నాకు ఉన్న దాని వలన 1.5 ఎకరా హ్యాండ్ ఓవర్ చేసిన. అర్ధ ఎకరా 2002 నుంచి 2025 ఇప్పటి వరకు కూడా నా స్వాధీనంలోనే ఉంది. దానికి ఫినిషింగ్ చేసి ఉంటాను. నేను ల్యాండ్ నా స్వాధీనంలో ఉంది. దానికి రింగ్ రోడ్డు కూడా అలాంజ్మెంటు ఆదినారాయణ రెడ్డి అనే అతను అలాంజ్మెంట్ పూర్తిగా జరిపేసినాడు. దాని మీద శివరామరెడ్డి అనే అతను కోర్టులో కేసు చేసినాడు. అది కూడా జరుగుతూ ఉంది. అతనికి రింగ్ రోడ్లో అతనిది సెంటర్లో అంతా పోయింది, నా దాంట్లో పోయింది, ఆదినారాయణ రెడ్డిది పూర్తిగా పోయింది, శివరామరెడ్డి దాంట్లో కొంచెం పోయింది. 3 దాంట్లో రింగ్ రోడ్డు పోతే అతని దాంట్లో కేవలం ఒక క్రాస్ రోడ్డు పోయి మొత్తం అంతా కూడా అట్టే నిలుపుకున్నాడు. దాంట్లోనే శివరామరెడ్డి ఆల్రెడీ కేసు వేసి ఉన్నాడు. ఇప్పుడు నాకు హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఆదినారాయణ కానీ ముగ్గురు కూడా వచ్చేదానికి లేకుండా నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ ఉంటే కూడా
ఎంత దౌర్జన్యంగా నాకు ఆర్డర్ ఉంది ఈ భూమిలోకి అతను వస్తా నేను ఎన్ని కంప్లీట్ ఇచ్చినా తీసుకోకుండా నా మీదనే కంప్లీట్ ఇస్తాను నా మీద ఇమీడియట్గా కేసు కడతాను డిపార్ట్మెంట్. రెండో తూరి రాయచూట్లో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. రాయచూట్లో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళా భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా కూసాలు నాటుతా మమ్మల్ని విచ్చలవిడిగా బూతులు మాట్లాడతా పోలీసు డిపార్ట్మెంట్ అట్లా ఉంది కూడా వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఉంది వాళ్ళ దగ్గర ఉంటే కూడా న్యాయమో అన్యాయం అనేది లేకుండా నా మీదనే కేసులు కడతాను. అవతల మీద నేను నాకయ్యా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళ మీద కేసు కట్టండి అని ఎన్ని తూర్లు కంప్లీట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కట్టకుండా నా మీద ఎక్కడే కానీ గిచ్చు లేకుండా ఒళ్ళు మీద 307 కడతారు నా మీద. ఆడాయన కూడా చూడకుండా వాళ్ళు ఆ మీద దౌర్జన్యం చేశారు. ఆదినారెడ్డి వీడియో కూడా ఉంది మీకు చూపిస్తా. ఆదినారెడ్డి చెయ్యి లేపుతాడు, వాళ్ళ భార్య వచ్చి చెంప బట్టి కొట్టి దెబ్బతాంది. ఆదినారాయణ ఆడ మనిషిని కూడా చూడకుండా చెయ్యెత్తుతాడు. మా సొంత ఊరు నేను ఏమే కానీ అనుకుంటే ఆదినారాయణ అక్కడ భూమి మీద అడుగు కూడా పెట్టనివ్వను. నేను కోర్టులో ఉన్నాయి, కోర్టులో కేసులు జరుగుతున్నాయి, కోర్టు మనకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో అతను ఎంత రెచ్చగొట్టినా ఏమి చేసినా కూడా నేను ఎక్కడే కానీ మాట్లాడాల. మీడియా ప్రజాస్వామ్యం కాపాడాలంటే మీ చేతులు చెప్పేదానికి ఇప్పుడు మీడియానే. ఇప్పుడు ఈ వీడియోలు మీకు అందరికి కూడా ఫార్వర్డ్ చేస్తా, చూడండి. నాది ఎక్కడ తప్పున్నా కూడా ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నాం. వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ పోలీసులు దానిలోకి ఎంటర్ అయ్యేదానికి లేదని నాకు ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ అనేది మీకు తలా ఒకటి ఇస్తా. పోలీసులు ఎంటర్ అయ్యేదానికి లేదని ఇస్తే కూడా పోలీసులు నిలబడి మా వాళ్ళు వీడియోలు తీస్తే వీడియోలు పెట్టుకుంటారు. వాళ్ళు అన్యాయంగా వచ్చింది వాళ్ళ మీదకి పోవాలా మా మీదకి పోవాలా. ఆదినారాయణ రెడ్డి కట్టెత్తుకొని వచ్చినాడు, అది మీకు వీడియో కూడా చూపిస్తా. ఆదినారాయణ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టలా పోలీసులు? మా మీద ఎందుకు కడతాను? వాళ్ళ భార్య కొడుకు పట్టుకొని ఉంటారు. అతను కట్టెత్తుకొని వస్తా అంటే జీబులో నుంచి కట్టెత్తుకొని వస్తా అంటే ఆదినారాయణ రెడ్డి భార్య కొడుకు పట్టుకుంటారు. ఇవన్నీ వీడియోలన్నీ కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. నేనేమే అవినీతి పడింది కాదు, ఇంకో దానికి కాదు. అతనన్న అవినీతి సొమ్ముతో కొనుక్కుని భూమిది. జరుగోల ప్రాజెక్టులో డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎత్తుకొచ్చి భూమి కొనుక్కున్నాడు అతను. నా సొంత ఆస్తి, మా తాతగారు సంపాదించిన ఆస్తి నేను పోగొట్టుకుంటే నాకు డబ్బు రావాల్సి ఉంటే అవతల వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా ఇది ఆల్రెడీ అతనికి మేము డబ్బు ఇవ్వాలా పెండింగ్లో ఉండాలంటే అది నేను షెడ్యూల్ చేసుకుంటా మీకు ఎందుకని తక్కువ కొనుక్కునే భూమి కూడా అదే. ఈ రోజు కూడా అఫిడవిట్ వేసింటారు వాళ్ళు. ఎవరు? మేము అతనికి ఇవ్వాల్సింది డబ్బు వాస్తవమేనని కోర్టులో కూడా సంతకాలు పెట్టినారు. ఇతనిది 883/4 లెటరు. ఇప్పుడు కూడా దౌర్జన్యం చేసి ఆ భూమిలోకి ఎంటర్ అవుతున్నాడు అతను. మెయిన్ అంతా చక్కగా నాకే కావాలా, కొసలని నాకు లేదు అని చెప్పి దాంట్లో కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. నేను చట్టపరంగానే నేను పోతాండా. మీకు తెలియదు ఏమంటే ఈరోజు దశరథ రాముడి అమ్మేసిన ల్యాండ్ మళ్ళా వస్తానాడు అంటున్నాడు. అమ్మేసిన ల్యాండ్ నేను కంసల వీధిలో ఒక ఇల్లు అమ్మినా దానికి పోలా. నేను ఈ 1.5 ఎకరా అమ్మినా డబ్బు ముట్టింది పోలా దాంట్లోకి. ఇతను నాకు అన్యాయంగా ఇతను డబ్బు వల్ల వాళ్ళ దగ్గర కూడా తక్కువ కొనుక్కున్నాడు అనే దాంట్లో దీనికి పోతాను. నేను రాజకీయంగా నన్ను దెబ్బతీసేదానికి పొద్దులుగులు ప్రెస్ మీట్లు ఇచ్చేసేది, నా భూమికి అడ్డం వస్తానని చెప్పేది, ఈ విధంగా చేసి చాలా అన్యాయంగా వాళ్ళు మాట్లాడుతుంటే అదే కనపడతా. అందుకని నాకు ఇంత అన్యాయం జరిగిందనే దాంట్లో ఏమి కనపడడం లే. నేను ఆల్రెడీ 2000లోని రోడ్డు వేసిన
రోడ్డు వేసిన తర్వాత అతను ఎప్పుడో మళ్ళీ నా మీద కేసు ఏం పెట్టినాడు? రోడ్డు వేసినా నేను ఇప్పుడు అని చెప్పి కేసు పెట్టాను. నేను 2002లోనే వేసుకున్నా, 2020లో వేసుకున్నాను నేను రోడ్డు. దానికి అతను మళ్ళీ ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత నా మీద కంప్లైంట్ ఇచ్చినాడు. అప్పుడు కూడా డిపార్ట్మెంటు నా మీద కేసు కట్టింది. కేసు కడితే నేనైతే కోర్టుకు పోయి బెయిల్ కూడా తీసుకోవాలా. వాళ్ళే ఇది ఫాల్స్ కేసు అనేది రెఫర్ పెట్టుకున్నారు. దాంట్లో ఆ కేసు కూడా రెఫర్ అయి ఉండాలి. త్రీ07 ఎక్కడ వర్తిస్తుంది అనేది మీరు కూడా డిపార్ట్మెంట్లో అడగండి. ఇటువంటి కేసులు ఎక్కడన్నా కూడా ఉన్నాయా? దౌర్జన్యం వాళ్ళు మా మీద చేస్తే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నేను ఎందుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా పోతా చెప్పండి? వాళ్ళు నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత భూమిలోకి ఎంటర్ అవుతాండ్రు. సిబిఐడికి వేస్తా, ఖచ్చితంగా అతని ప్రాపర్టీలన్నీ ఏ విధంగా సంపాదించినాడు, 2 కూతుళ్ళకి ఎట్ట పెళ్లి చేసినాడు, ఒక కొడుకులు ఎట్ట చదివించినాడు, ఇన్ని ప్రాపర్టీలు ఎట్టుకున్నాడు. చిత్తూరు రోడ్లో కూడా ఇల్లు కట్టినాడు, ఈ లోపల కంప్లీట్ అయింది. ఎన్జిఓ కాలనీలో 4 ఫ్లోర్లు ఎత్తినాడు, ఒక్కొక్క ఫ్లోరు ఇద్దరికి రెంట్కి ఇచ్చినాడు. ఈడ 2 ఎకరాల భూమి, నేను చెప్పింది సర్వే నెంబరు 883/4 లీటర్లో 2 ఎకరాల పొలం అక్కడ కొన్నాడు. ఈ అవినీతి సొమ్ముతో అతనుకొని మన వల్ల రాజకీయంగా దెబ్బతీసేదానికి పొద్దునుగులు ఈ ఆడ కంప్లీట్ ఇప్పుడు 3 కేసులు పెట్టినారు నా మీద. 16 మంది మీద పెట్టినారు ఒక తూరి. రెండో తూరి 307 వేసి 2వ కేసు పెడతారు. ఈ లోపల రీసెంట్గా 307 వేసినాక నేను ఇంటికాడ లేను, బయట పోయిందా, మళ్ళా కోసాలు నాటేదానికి పోయినాడు. పోతే పల్లెలు వచ్చి అయ్యా నాటేదానికి కాదు కోర్టులో ఉందని వాళ్ళు చెప్పినారు. మా మేనల్లుడు మా అక్క కొడుకు మన ప్రెస్ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ అనేస్తారండి. అతను నుండి ప్రెస్ మీట్ ఏమన్నా చెప్తారంటే అంటే ఇదెక్కడ న్యాయం అండి? ప్రజాస్వామ్యం ఉన్నామా, ఎక్కడన్నా ఉన్నాం మనము? ఎక్కడా కానీ మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తే మా మామ మీద, మా ఎత్తోళ్ళ మీద, మా మనుషుల మీద కేసులు కట్టినారు 307 అని చెప్పి అతను ప్రెస్ మీట్ ఇస్తే మళ్ళా ఒక కేసు కడతారు దాని మీద, నా మీద, మా ఎక్క కొడుకు మీద, పల్లెళ్ళు ఒక 3 మీద, 5 మంది 6 మంది మీద మళ్ళా ఒక కేసు. 3 కేసులు ఇప్పుడు కట్టడం. సిఐ గారికి ఎప్పుడు పోయినా నీది దొంగది అని మాట్లాడతాడు, ఇది నీ ఆర్డరే దొంగదిగి అని మాట్లాడతాడు. ఇది ఆర్డర్ చూస్తే దొంగదైంది మంచిదని తెలీదా? కోర్టులను కూడా కించపరుస్తారా?